కష్టం వస్తే దేవుడా మమ్మల్ని కాపాడు రక్షించు అంటూ వేడుకోవడం మనందరికీ అలవాటే. అలాంటిది సాక్షాత్తు దేవుడికే కష్టం వస్తే దేవుడు సంపాదనే మింగేసేందుకు సిద్ధమైతే ఆ దేవుడు ఎవరికి చెప్పుకోవాలి? ఆ దేవుడి సేవలో తరిస్తూ ఆలయ భూములే నమ్ముకుని జీవిస్తున్న ఆ గిరిజనుల గోడు ఎవరు వినాలి? అక్రమార్కుల వలలో చిక్కుకున్న ఓ దేవుడి గురించి కథనమే ఇది. తెలంగాణలో పేటరేగిపోతున్న బడా రియల్టర్ల దాష్టికాలపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. ఆ ఆలయానికి 500 ఏళ్లకు పైబడి చరిత్ర. 40 ఎకరాల దేవుడి మాన్యాలు. తరతరాలుగా గిరిజనులు సాగు చేస్తున్న భూములపై బడా రియల్టర్ల కన్ను. సాగు చెయ్యొద్దంటూ ఎండోమెంట్ పేరుతో తాకీదులు. తమ పొలాల్లోకి వెళితే బౌన్సర్లు, పోలీసులతో బెదిరింపులు. అవును, కాస్త భూమి కనిపిస్తే వాలిపోయే భూ రాబందులు, ఎకరాల కొద్దీ దేవుడు మాన్యం కనిపిస్తే ఊరుకుంటారా? వందలాది ఎకరాలు మింగేసినా వారి ఆకలి తీరలేదు. గిరిజనులు తమ తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న ఆ 40 ఎకరాలపై ఆ భూ బకాసురుల కన్నుపడింది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం కొండకల్ తాండలో 500 సంవత్సరాల పురాతన వల్లభస్వామి ఆలయం ఉంది. ఈ 40 ఎకరాల దేవుడు మాన్యం ఉంది. తరతరాలుగా గిరిజనులే వల్లభస్వామి ఆలయానికి సేవలు చేస్తూ తమ ఎలవేలుపుగా కొలుస్తున్నారు. దేవుడి మాన్యాలను సాగు చేస్తూ గిరిజనులు ఉపాధి పొందుతున్నారు. దేవుడి భూములపై గిరిజనులకు ఎలాంటి హక్కులు లేకున్నా ఆ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆలయం దేవాదాయ శాఖ పరిధిలో ఉంది. పేరుకు ఎండోమెంట్ పరిధిలో ఉన్న ఇక్కడ స్వామివారికి దోపదీప నైవేద్యాలు అన్ని కొండకల్ గిరిజనులే సమర్పిస్తున్నారు. శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం, హనుమాన్ జయంతి తదితర ఉత్సవాలను సైతం అంగరంగ వైభవంగా గిరిజనులే నిర్వహిస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న గిరిజనుల ఆనవాయితీ. వల్లభస్వామి ఆలయానికి చెందిన ఈ 40 ఎకరాల భూమి సీలింగ్ భూములకు ఆనుకుని ఉంటుంది. ఈ భూముల ధర ఎకరా 15 కోట్లకు పైమాటే. దీంతో ఈ భూములపై బడా రియల్టర్ల ఫోకస్ పెట్టారు. ఇప్పటికే కొండకల్ తాండాలోని సీలింగ్ భూములను, బిలాదాకుల భూములను అక్రమంగా చేజెక్కించుకున్న అక్రమార్కుల కన్ను ఇప్పుడు దేవుడు మాన్యాలపై పడింది. సుమారు 500 కోట్ల విలువైన వల్లభస్వామి భూములను కొల్లగొట్టేందుకు పక్కా స్కెచ్ వేశారు. ఇందుకోసం భూస్వామి విక్రమ్ రెడ్డి రంగంలోకి దిగినట్లు గిరిజన సాగుదారులు చెబుతున్నారు. ఎన్నాళ్లు సాగు చేసుకుని బతుకుబండి లాగిన కొండకల్ గిరిజనులకు బడా రియల్టర్ల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయి. ఆ భూముల్లోకి వెళ్లకుండా బౌన్సర్లనే కాకుండా పోలీసులను సైతం ఏర్పాటు చేస్తున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. అదేమంటే భౌతిక దాడులు చేస్తున్నారని ఆవేదన చెబుతున్నారు. ఎదిరిస్తే పోలీస్ కేసులు బనాయిస్తున్నారని వాపోతున్నారు. అయితే వల్లభస్వామికి దోపదీప కైంకర్యాల కోసం 500 ఏళ్ల క్రితం తమ పూర్వీకులు ఆలయానికి 40 ఎకరాలు ఇచ్చారన్నది విక్రమ్ రెడ్డి కుటుంబీకుల వాదన. దేవుడికి ఇప్పుడు కైంకర్యాలు సరిగా జరగడం లేదని, తమ పూర్వీకుల ఆశయం నెరవేరడం లేదని ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. దేవాలయం నిర్వహణ తమ పర్యవేక్షణలో ఉంచాలని, ఆలయ ట్రస్టీగా ఉంటామని ఆ కుటుంబం కోరింది. అందుకు అనుగుణంగా విక్రమ్ రెడ్డి తమ్ముడు విజయ్ కుమార్ రెడ్డిని ట్రస్టీగా నియమించింది. సాధారణంగా ఎండోమెంట్ పరిధిలోని ఆలయాలకు చైర్మన్, మెంబర్స్తో కూడిన ఆలయ కమిటీ ఉంటుంది. కానీ వల్లభస్వామి ఆలయం విషయంలో సింగిల్ మ్యాన్ ట్రస్టీగా ఉండడం పట్ల గిరిజనులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా విజయ్ కుమార్ రెడ్డి ట్రస్టీగా వచ్చిన వెంటనే ఆలయ భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు దేవాదాయ శాఖ నోటీసులు పంపించింది. గిరిజనులు ఎవ్వరూ ఆలయ భూములను సాగు చేయొద్దని, వెంటనే ఆ భూములను ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చింది. విక్రమ్ రెడ్డి కుటుంబం ఆగడాల నుంచి కాపాడి తాము సాగు చేసుకుంటున్న భూములను తమకే దక్కేలా చూడాలని కొండకల్ గిరిజనులు వేడుకుంటున్నారు.